అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం రెగ్యులర్గా చేసే వంట వీడియో కాకుండా కొంచెం డిఫరెంట్ వీడియో ఈరోజు మీకు చూపించబోతున్నాం. ఇటీవల మన స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన వీళ్ళిద్దరి వివాహం జరిగిన సందర్భంగా ఏదైతే ఫిబ్రవరి 26 మార్నింగ్ జరిగిన మ్యారేజ్ని ఉద్దేశించి వాళ్ళ ఫ్యాన్స్ విష్ణువర్ధన్ ఇంకా శ్రీకాంత్ ఇద్దరు నవాబ్స్ కిచెన్ టీంతో కొలాబరేట్ అయ్యి ఈ వీడియోని షూట్ చేశారు. యాక్చువల్గా వాళ్ళ కోరిక మేరకు విజయ్ మ్యారేజ్ సందర్భంగా ఈరోజు ఒక 2-3 ప్లేసెస్లో ఫుడ్ డొనేషన్ చేశాం. యాక్చువల్గా ముందుగా మనం ఒక మదర్సాలో రంజాన్ మాసం కూడా ఉంది కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఇఫ్తార్ విందు ఇచ్చాము. ఆ వీడియోని ముందు మీరు చూడండి, ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇఫ్తార్ పార్టీలో పిల్లలు విజయ్ మ్యారేజ్ జరిగిందనగానే చాలా సంతోషపడ్డారు. స్పెషల్గా వాళ్ళు ప్రేయర్ కూడా చేశారు విజయ్ ఇంకా రష్మిక కోసం. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడి నుంచి మేము వెంటనే ఇంకొంతమంది చిన్నారులు ఎవరైతే విజయ్ ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఆర్ఫనేజ్కి వెళ్ళాము. అక్కడ స్పెషల్గా అందరూ ఎవరైతే విజయ్ని ఇష్టపడతారో వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లోనే మ్యారేజ్ జరిగినట్టుగా, మ్యారేజ్ అని తెలిసాక, మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ఆ కొన్ని ఫొటోస్ రిలీజ్ అయ్యాక అవన్నీ చూశాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళిద్దరిని చూస్తుంటే నిజంగా చాలామంది అరే మన ఇంట్లో మనవాడి మ్యారేజ్ జరిగిందన్నంత సంతోషపడ్డారు. నిజంగా ఇక్కడ మేము ఇప్పుడు చేస్తున్న కేక్ కటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యారు. ఎంతో సంతోషంగా ఆ కేక్ కటింగ్ సెరమనీ కూడా చేశారు. ఆ విజువల్స్ కూడా చూడండి.
ఇఫ్తార్ పార్టీ, దాని తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేసాం. చాలా తృప్తిగా అనిపించింది, చాలా సంతోషంగా కూడా అనిపించింది. కానీ ఎక్కడో వెళ్తే మనం రెగ్యులర్గా నవాబ్స్ కిచెన్లో కడుపు నిండా భోజనం పెడతాము. ఏదోటి ఇంకొంచెం ప్రోగ్రామ్ని ఇంకొంచెం పెపప్ చేద్దాం, ఇంకొంతమంది పిల్లలకి ఏదైనా చేద్దాం అనిపించింది. అందుకే మన హనంకొండలో మల్లికాంబ మనోవికాస కేంద్రం, మానసిక వికలాంగుల కేంద్రం ఏదైతే ఉందో అక్కడికి వచ్చాము. యాక్చువల్గా ఏ ఈవెంట్ జరిగినా ఏదైనా వీళ్ళతో ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి, ఒక కడుపు నిండా పెట్టాలని అనిపించినప్పుడు నేను ఇక్కడికే వస్తాను. అందులో భాగంగానే హనంకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంకి రావడం జరిగింది. ఇక్కడ నాన్ వెజ్ మీల్స్ పిల్లలకి అరేంజ్ చేసాము. విజయ్ మ్యారేజ్ సందర్భంగా వీళ్ళకి కడుపు నిండా భోజనం పెడితే అదొక తృప్తి నాకు. అందుకే హనంకొండకు రావడం జరిగింది. వీళ్ళకి కూడా నాన్ వెజ్ మీల్స్ పెట్టాము. ఈ సందర్భంగా విజయ్ గారికి యాక్చువల్గా గారు అని నేను ఎందుకన్నానంటే, విజయ్ మేము చాలా మా ఇంట్లో మెంబర్ లాగే ఫీల్ అవుతాం కాబట్టి విజయ్ అని అనాల్సి వస్తుంది. విజయ్ యాక్చువల్గా చాలామంది మా కొంతమంది బ్రదర్ అనుకుంటారు, కొంతమంది ఇంట్లో మెంబర్ లాగా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే విజయ్ మ్యారేజ్ అని విన్నారో అందరు చాలా సంతోషించారు, చాలా ఆతృతతో వెయిట్ చేశారు ఆ ఫొటోస్ కోసం. ఎప్పుడైతే ఆ ఫొటోస్ బయటికి సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయో చాలామంది ఏదైతే మహాభారతం రామాయణం థీమ్లో వాళ్ళు మ్యారేజ్ జరిపారో ఆ ఫొటోస్ కూడా చాలా నచ్చాయి. యాక్చువల్గా ఒక డివోషనల్ టచ్ తోటి నిజంగా మ్యారేజ్ అంగరంగ వైభవంగా జరిగిందంటారు చూసారా, దానికంటే ఇంకా అద్భుతంగా అనిపించింది ఆ పిక్స్ చూశాక. నిజంగా ఎప్పుడు వీళ్ళు ఇలాగే సంతోషంగా నిండు నూరేళ్ళు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకునేది. ఏంటంటే మేము రీసెంట్గా ఒక ఆశ్రయాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఒక ప్రోమో వదిలాం. దానికోసం మనం కొంచెం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఈ వీడియో విజయ్ చూస్తున్నట్టయితే ఈ ప్రోమోని ఒకసారి చూడండి మీరు. అస్సలాము అలైకుం, హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఒక స్పెషల్ రిక్వెస్ట్ తోటి ఈ స్పెషల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియో చూస్తున్నంతసేపు 2 ఒపీనియన్స్ వస్తాయి. యూట్యూబ్లో చాలా డబ్బులు సంపాదించారు, మళ్ళీ ఏదో ప్రాజెక్ట్ మా ముందుకు తీసుకొచ్చాడు ఇంకా డబ్బులు దండుకోవడానికి అని కొంతమంది ఆలోచించవచ్చు. ఇంకొంతమంది నవాబ్స్ కిచెన్ నవాబ్ భాయ్ మావాడు మా కోసం ఏదైనా చేస్తాడు, అనుకున్నది సాధిస్తాడని అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడు. ప్రతిరోజు ఎంతోమంది తల్లిదండ్రుల్ని మెడబట్టుకొని గెంటేస్తున్నారు. పరిస్థితులు ఏదైనా సరే వాళ్ళని రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. చాతగాని ఈ వయసులో వాళ్ళు రోడ్ల మీదే మరణిస్తున్నారు. కొంతమంది అయితే మన కళ్ళ ముందే ప్రతి సర్కిల్లో భిక్షాటన చేసి బ్రతుకుతున్నారు. ఇవన్నీ చూశాక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంతమంది అయితే తల్లిదండ్రుల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. జీవితమంతా పిల్ల పాపలతోటి కొడుకు కోడళ్ళతోటి సంతోషంగా గడిపిన వీళ్ళు చివరి రోజుల్లో ఎందుకు ఈ నరకయాతన అనుభవించాలి? ఈ వయసులో వీళ్ళకి నరకం అవసరమా? అవన్నీ చూసిన తర్వాతే మా టీం అంతా ఈ ఆశ్రయాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఒక ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేసింది. జనగామ జిల్లా రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండ ప్రాంతాన్ని మనం ఈ ఆశ్రయాన్ ఓల్డ్ ఏజ్ హోమ్కి సెలెక్ట్ చేసాం. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న ఈ స్థలంలోనే మనం ఆశ్రమం కట్టబోతున్నాం. గడిచిన 7 నెలల క్రితం ఒక ప్రోమో రిలీజ్ చేసాం. 50 ఎకరాల్లో ఒక విశాలవంతమైన ఓల్డేజ్ హోమ్ కడుతున్నామని, వృద్ధుల కోసం వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో, పేదలకి అందుబాటులో ఒక మంచి ఆశ్రమం కట్టాలనే ఉద్దేశంతో మనం ఆ ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనం 100 రూపాయలు చూసిన ప్రతి ఒక్కరిని 100 రూపాయలు అడిగాం. కానీ వీడియో ఎక్కువ రీచ్ అవ్వకపోవడం వల్ల, నవాబ్స్ కిచెన్ రీసెంట్గా స్టార్ట్ అయిన ఛానల్ కొత్తది అవడం వల్ల, దాంట్లో ఎక్కువగా మనం పబ్లిసిటీ చేయకపోవడం వల్ల చాలా తక్కువ అమౌంట్ కలెక్ట్ అయింది. కానీ మేము ఎక్కడ నిరుత్సాహపడలేదు. ఆ తక్కువ అమౌంట్ తోటే ఈ ప్రాజెక్ట్కి అంకురార్పణ చేశాం. ఈరోజు నేను నిలబడ్డ ఈ స్థలంలో అప్పుడు 50 ఎకరాలు ప్లాన్ చేశాం, కానీ అది మనకి చాలా దూరంలో ఉందనే ఆలోచనతో ఒక 10 ఎకరాల్లోనే ఈ ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు చేసి చూపించబోతున్నాం. ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ ప్లేస్లో నిలబడి, ఈ కొండల మధ్యలో నిలబడి ఏం సాధిస్తాడని అనకండి. మీరు తలుచుకొని ఒక్క షేర్ చేసినా, ఒక్క 100 రూపాయలు సాయం చేసినా మనం అద్భుతాలు సృష్టించగలం.
కుల మతాలకి అతీతంగా, భేదభావాలకి అతీతంగా మనం ఈ ప్రోగ్రామ్ని చేయబోతున్నాం. ఇది మీది నాది కూడా కాదు, మనందరిది. ఇదంతా కార్యరూపం దాల్చాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. కలెక్ట్ అయిన 3-4 లక్షలు దీనికి సరిపోదు. ఖచ్చితంగా 5 కోట్ల రూపాయలు కావాలి. 5 కోట్లు మీరందరూ తలుచుకుంటే డెఫినెట్గా మనం సాధించగలం. మనకి ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇంకొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నిట్లో కలిపి 25 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళందరి దాకా ఈ వీడియో షేర్ అవ్వకపోవచ్చు, కానీ మీరు చేయాల్సింది, మీరు వీడియో చూసిన వెంటనే మీ బంధువులకి, స్నేహితులకి, మీ ఫోన్ కాంటాక్ట్లో ఉన్న ప్రతి కాంటాక్ట్కి ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడే మనం ఇది సాధించగలం. స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్కి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు చేసే 100 రూపాయలు ఒక పెద్ద ఆదర్శవంతంగా నిర్మించబోతున్న ఈ ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్కి కార్యరూపం దాల్చుతుంది. లోకంలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి, నువ్వేంటి కొత్తగా చేసేదని అనుమానం మీకు రావచ్చు. ఇది నాదో మీదో కాదు, మనమందరం 100 రూపాయలు వేసి నిర్మించుకుంటున్న ఒక సుందరమైన ఒక ఆశ్రమం. దీన్ని చూస్తే మన కడుపు నిండిపోవాలి. ఆ రేంజ్లో మనం దీన్ని నిర్మిద్దాం. మీకెప్పుడు ఏమనిపించినా, ఎలాంటి అనుమానం వచ్చినా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిట్లో వాట్సాప్ నంబర్లో ప్రతి కాంటాక్ట్కి వీడియోని షేర్ చేయండి. మరందరం ఒక్కటైతే, మీరందరూ తలుచుకుంటే 5 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించవచ్చు. థ్యాంక్ యూ. ప్రోమో చూశాక మీకు డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీ ఏదైతే మీరు సోషల్ కాజ్ కోసం ఏవైతే స్టెప్స్ తీసుకుంటారో వాటికి చాలా దగ్గరగా ఉన్న ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్ కూడా మీకు నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ ప్రోమో మీకు చూపించడం జరిగింది. మా కోరిక ఏంటంటే, మీ మ్యారేజ్ సందర్భంగా ఎంతో కొంత ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్కి మీరు ఆర్థిక సాయం చేయగలిగితే నిజంగా అది మాకు చాలా తృప్తినిస్తుంది. ఏదైతే మేము పని చేయాలనుకుంటున్నామో అది ఇంకొంచెం తొందరగా పూర్తవడానికి మీరు ప్రోత్సహించినట్టుగా అవుతుంది. డెఫినెట్గా మాకు ఆ నమ్మకం ఉంది, మీరు సపోర్ట్ చేస్తారని. ఇంకా ఏదైతే మేము భోజనాలు పెట్టామో పిల్లలకి, ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. రంజాన్ మాసం వల్ల ఏదైతే మేము ఉపవాసాలు ఉండడం వల్ల కొంచెం నవాబ్స్ కిచెన్ రెగ్యులర్ వీడియోస్ షూట్లో బిజీగా ఉండడం వల్ల విజయ్ మ్యారేజ్ అని డిసైడ్ అయిన వెంటనే ఎప్పుడైతే అనౌన్స్ అయిందో అప్పుడే మేము అనుకున్నాము నవాబ్స్ కిచెన్ తరపున ఏదైనా మంచి ఒక వీడియో, ఒక ఫుడ్ డొనేషన్ ప్రోగ్రామ్ చేసి ఒకటి వీడియో ప్రజెంట్ చేద్దామని. అదే టైంలో ఎగ్జాక్ట్గా విష్ణువర్ధన్ ఇంకా శ్రీకాంత్ ఇద్దరు మా టీంని అప్రోచ్ అవ్వడం జరిగింది. వెంటనే మేము యాక్సెప్ట్ చేసాము, అందరం కొలాబరేట్ అయ్యి ఈ వీడియోస్ చేద్దాము, ఈ ఫుడ్ డొనేషన్స్ చేద్దామని మాకు వెంటనే అనిపించింది. అందుకే మేము ఒక్కొక్క సిటీలో, ఒక్కొక్క ప్లేస్లో పిల్లలకి ఒక 3 రోజుల పాటు కంటిన్యూగా ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. పిల్లలకి ఫుడ్స్ అరేంజ్ చేయడం జరిగింది. నిజంగా నాకు చాలా తృప్తినిచ్చింది. మా టీం అందరి తరపున మీకు శుభాకాంక్షలు చెప్తున్నాము. ఎప్పుడు నిండు నూరేళ్ళు మీరిద్దరు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎప్పుడైనా కుదిరితే మా నవాబ్స్ కిచెన్ టీంలో కూడా ఎప్పుడైనా ఫుడ్ డొనేషన్లో జాయిన్ అవ్వండి.
మీరు రావడం మాకు చాలా ఇంకా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది, ఇంకొంతమందిని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.